అందరికీ అందరు ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మేము ఎటు పోతున్నామో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది తమ్ముళ్ళు చూస్తే. మేమైతే చింతగూడెం లక్ష్మీదేవి తీర్థంకి అయితే వెళ్తున్నాం. అంటే అక్క ఉన్న అన్నయ్య వాళ్ళ మొక్కు ఉన్నది, బోనాలు పోసి ఏటను పోస్తారట. అందుకే అక్కడికైతే వెళ్తున్నాం. మార్నింగ్ 6:30కి అట్లా వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేసరికి అయితే 8 అయింది. ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తే మస్తు అనిపిస్తుంది కదా. కానీ మా చెల్లెనే మిస్ అయింది. ఆమెకు కొంచెం హెల్త్ బాగాలేకుండే, ఫీవర్ వచ్చింది, అందుకే రాలేదు. దాని పానం అంతా మా దగ్గరనే ఉండే, కాకపోతే ఇక రాలేకపోయింది. ఆల్మోస్ట్ ఇక దగ్గరకు వచ్చినట్టే. నేనైతే ఫస్ట్ టైం అన్నట్టు ఈ చింతగూడెం లక్ష్మీదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చుడు. కానీ మంచిగా ఉంది, అమ్మవారు కూడా మంచిగా ఉంది. ఏమైనా కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయంట. ఇక మా వినాంశి చేసినాం, టెంపుల్ దగ్గరికి వచ్చినాం. మేము రాకముందు ముందు రోజే అక్క వాళ్ళ బావ మాట్లాడిండు, రూమ్ కిరాయి తీసుకున్నాడు, 10,000 అన్నీ మాట్లాడిండు అన్నట్టు. ఇక మేమైతే 2 టాటాయిస్లా నిండి వచ్చినాం. మళ్ళీ మా అక్క వాళ్ళ అత్తమ్ముళ్ళ సైడ్ కూడా కార్ పట్టుకొని అయితే వచ్చిండ్రు వాళ్ళు. అదైతే టెంపుల్ అన్నమాట. ఇక మావోడైతే మేక మేక అనే అంటున్నాడు, వాళ్ళ డాన్ని కూడా తిడుతున్నాడు, కట్టేయనిస్తలేడు. ఈ టెంపుల్ ఒక సైడ్ లక్ష్మీదేవి అమ్మవారు ఉంది, ఇంకొక సైడ్ అయితే బాణమతి అమ్మవారు అయితే ఉన్నారు. ఇక వచ్చినాక మా అక్కనైతే ఇక బోనాలకైతే ప్రిపేర్ చేస్తుంది. ఇక బోనాలు అయితే పెట్టింది, ఒక దాంట్లో పాశం, ఒక దాంట్లో పులగం అయితే పెట్టేసింది. ఇక బోనాలు అయితే వండుతున్నారు. మంచిగా అనిపించింది మాకైతే, మస్తు హ్యాపీ అనిపించింది అన్నట్టు. వచ్చినాక మా విరాంశకు కూడా అటుకులు తినిపిస్తాడు మా ఆయననైతే. ఇక వాళ్ళు కూడా తిన్నారు. మావాడు మేకనైతే అస్సలు వదులులేడు, అక్కలతో ఆడుకుంటున్నాడు. ఇదైతే రూమ్ కిరాయి అన్నట్టు, దానికంటే 300 అట పర్ డే. ఇక అందుకే మేమైతే తీసుకున్నాం, ఎందుకంటే కోతులు ఉంటాయి, సామాను పెట్టుకోవడానికి అయితే పని చేస్తుందని అయితే తీసుకున్నాం. ఇక బోనాలు కూడా ఆల్మోస్ట్ అయినట్టే, పాశం అయితే అయిపోయింది, ఇక పులగం కూడా అయిపోయింది. ఇక అంతా రెడీ అయింది. ఇక పూజించినాకనైతే బాజల సప్పుడుతోటి అమ్మవారికి అయితే ఎత్తుతారు. ఇక నేనైతే అందరి కాళ్ళకైతే పసుపు పెట్టుకొని వచ్చినాం. ఇక నాకైతే మా మమ్మీ పెట్టింది అన్నట్టు, ఆమెనైతే మా అమ్మ. కానీ అయితే మాకు మస్తు అనిపించింది. ఇక 2 మేకలను అయితే కోసిండ్రు అన్నట్టు. ఇక బోనాలు అయితే ఇట్లా రెడీ చేసిండ్రు మా అక్క వాళ్ళు. పూల దండలన్నీ నిన్ననే ఇక దండలు గుచ్చిండ్రు అన్నట్టు. అని మంచిగా అనిపించింది మాకైతే. ఇక అన్నయ్య మొక్కి కొబ్బరికాయనైతే కొట్టిండు. అట్లా కొబ్బరికాయని ఇలా అట్లా చల్లదు అన్నాక అక్కడ పెట్టేసిండు అన్నట్టు. ఇక అలా మా అక్క వాళ్ళ ఆడబిడ్డనైతే బోనం అయితే వాళ్ళకి ఎత్తింది. అన్నయ్యకు బోనం ఎత్తినాక కూడా అక్కకి కూడా వాళ్ళ ఆడబిడ్డ అయితే బోనం అయితే ఎత్తింది. కానీ వేడిగా ఉండే పాపం, అందుకే ఒక టిఫిన్ ప్లేట్ని అయితే చింపేయి అటు ఇటు ఇది మనదేనా మేక. మా అత్తమ్మకైతే దేవుడు వచ్చింది అన్నీ చెప్పినాకనైతే ఇక అమ్మవారు బాణవతి అమ్మవారు ఇంతకుముందు చూపించిన అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారిని ఇక అసలు దగ్గర నుంచి వీడియో తీయనియలేదు. కానీ నేను అది సడన్గా తీసిన, ఇక అమ్మవారు కనిపించలేదు ఎంత ట్రై చేసినా కూడా. ఇక అక్కడ అయిపోయినాకనైతే ఇక్కడ చెట్టు ఉంటుంది, అది చెట్టు, ఆ చెట్టుకి కూడా పూజలు చేస్తారు అన్నట్టు. అయితే అక్క వాళ్ళైతే ఇక పూజ చేస్తున్నారు. చేసి అయితే చెట్టుకి అయితే చీరనైతే తెచ్చిండ్రు అన్నట్టు, ఆ చీర కట్టడం అంట. ఇక అంతలోపు అయితే మా అత్తమ్మనైతే మేకను పట్టుకొని మొక్కింది అన్నట్టు. కానీ తొందర జడి తీచ్చింది అన్నట్టు, మస్తు హ్యాపీ అనిపించింది ఇక మా వాళ్ళకైతే.
ఇక మాకు కూడా మంచిగా అనిపించింది. మళ్ళీ మస్తు అనిపించింది అసలు. ఫుల్ మంది వచ్చిళ్ళు, క్రౌడ్ అయితే బాగుంది. మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి మాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే మంచిగా దర్శనం అయింది. ఇక తర్వాతనైతే ఫుల్ మంది వచ్చిండ్రు. జడిత అయితే తొందర ఇచ్చింది చూడండి, ఇట్లా మొక్కింది మా అత్తమ్మ అంతే, అట్లా ఇక ఇచ్చేసింది అన్నట్టు. ఇక మా వాళ్ళకైతే ఫుల్ హ్యాపీనెస్ ఉండే. ఇక బోనం అయితే అమ్మవారికి సమర్పించినాక ఇక మా వాళ్ళు అయితే కొన్ని ఫోటోలు అయితే దిగినాం. ఇక వచ్చినాకనైతే ఉప్మా రెడీ అయింది. ఉప్మా తినేసి ఇక మా వాడు అయితే బొమ్మలతోటి ఫుల్ కొన్నాడు. బొమ్మలు అయితే మమ్మల్ని అయితే పరేషాన్ చేసిండు. డప్పు అని ఇక డప్పు కొన్నాడు. ఇటైతే వంటలు అవుతున్నాయి. 2 మేకలు, అన్నం, చికెన్ బోటి, ఇక థమ్స్అప్ కూడా తెచ్చిండు. థమ్స్అప్ తాగినాం అన్నట్టు. కొద్దిసేపు అక్కలతో ఆడిండు, డప్పు కొన్నాడు, బాల్ కొన్నాడు. ఒక 500 రూపీస్ బొమ్మలు అయితే కొనుక్కున్నాడు. ఇక ఫుల్ మంది ఉన్నారు చూడండి. ఇక మేము కూడా తిన్న వీడియో అయితే క్లిప్ మర్చిపోయినాం. మా చెల్లి ఉంటేనేమో మంచిగా వీడియో తీసేది అన్నట్టు. ఇక తినేసి అయితే మేమైతే బయలుదేరినాం. కానీ మస్తు అనిపించింది మాకైతే. ఇంటికి వచ్చే వరకు ఇట్లా 4-6 అయింది. ఇక మంచిగా అనిపించింది మాకైతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.